ఓకే. సో కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అలోన్ అని సెలెక్ట్ చేసుకోండి మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్, ఆప్షన్ అలోన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇది యాక్చువల్గా మీకన్నా ముందు క్లాస్ అనుకుంటా, ఫస్ట్ 6 o'clock. సో అలోన్ అని సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కీబోర్డ్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ చాలా మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ వరకు ఏ మెథడ్స్ అంటే దీనికి సంబంధించి ఇవన్నీ బిల్ట్ ఇన్ మెథడ్స్ అని, ఎందుకంటే ఇట్ ఓకే. కమ్స్ విత్ దిస్ అని. నేను కూడా మూవ్ అని చెప్పి ఒక మెథడ్ ఇచ్చాను మేడం. ఉమ్, మళ్ళీ ఇంకొకసారి మూవ్ ఇచ్చాను, ఇంకొకసారి ఇచ్చాను మూవ్. సో ఇప్పుడు మనం ఎన్నిసార్లు మూవ్ అయితే ఫంక్షన్ మూవ్ అయితే ఇక్కడ చూడండి. ఇప్పుడు గమనించినట్టుగా అయితే ఫస్ట్ టైం మూవ్ అయింది, ఇక్కడే ఉన్నాం అంటే స్టార్ట్. ఆ, ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఓకే. 1కి వచ్చాం, 1 నుంచి 2కి వచ్చాం, తర్వాత 3కి వచ్చాం, 3 నుంచి 4కి వచ్చాం, 4 నుంచి 5కి వచ్చాం. 5. అంటే మనం ఎలాగైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అది ఖచ్చితంగా చేస్తుంది మనం చెప్పినట్టుగా. అదే ఫంక్షన్ అన్న మెథడ్ అన్న ఒకటే. సో మనం ఏం చెప్తే అది కాల్ చేస్తుంది, అంటే మనం ఇచ్చిన డైరెక్షన్స్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు లెఫ్ట్కి వెళ్ళమంటే లెఫ్ట్కి వెళ్తుంది. ఇప్పుడు దీనికి చెప్పి నువ్వు లెఫ్ట్కి వెళ్ళు, నువ్వు రైట్కి వెళ్ళంటే రైట్. అలాగా అయితే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవాలి ఇక్కడ ఏ ఫంక్షన్స్ ఉన్నాయి. మూవ్ ఉంది, టర్న్ లెఫ్ట్ టర్న్ ఉంది, లెఫ్ట్. టేక్, పుట్టు, టాస్, బిల్డ్ వాల్, పాస్, డన్, థింక్, సౌండ్ ట్రీ, వరల్డ్, ఇలాగ చాలా ఇవే ఉన్నాయి. సో మనం మూవ్ అయితే మూవ్ నుంచి ఇక్కడికి వచ్చాం. సో ప్రతిసారి మూవ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఆ కోడ్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు నాకు అలా కాకుండా కండిషన్స్. మేబీ టర్న్ లెఫ్ట్ అని తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ మూవ్ అని తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మూవ్. సో మనం రాస్తే ఒక్కొక్కసారి మిస్టేక్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం అందులో ఉన్నవే మనం వాడితే ఆ, అంటే మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం రాకూడదు బిల్ట్ ఇన్ ఫంక్షన్లో. ఇప్పుడు నేను ఇక్కడ మామూలుగా అసైన్ చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అంటే మీరు రన్ చేస్తే ఇది డీబగ్గింగ్ అన్నట్టుగా, అంటే ఈ ఫస్ట్ మనం క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుందని. డీబగ్గింగ్ మీకు 7th లెసన్లో వస్తుంది మేడం. సో 7th or 8th వచ్చాం ఇక్కడికి. ఫస్ట్కి వచ్చింది, సెకండ్, థర్డ్. ఇప్పుడు టర్న్ లెఫ్ట్. ఇప్పుడు టర్న్ లెఫ్ట్. సో టర్న్ లెఫ్ట్కి మళ్ళీ మూవ్ అయ్యింది, మళ్ళీ మూవ్ అయింది. అంటే మనం ఎక్కడి వరకు వెళ్ళాలో ఫంక్షన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఫంక్షను మనకు చెప్పినట్టుగా చేస్తుంది. నువ్వు ఇటువైపు వెళ్ళంటే అటువైపు వెళ్తుంది, ఇటు వద్దంటే ఆ, వచ్చేస్తుంది. అయితే మనకి టర్న్ అరౌండ్ అనే ఫంక్షన్ లేదు ఇందులో. ఇప్పుడు లెఫ్ట్కి మరి టర్న్ అరౌండ్ ఒకటి లేదు, టర్న్ రైట్ అనేది కూడా లేదు. సో వీ డోంట్ హ్యావ్ ఎ టర్న్ రైట్ అరౌండ్ ఫంక్షన్స్ అని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్లోని టర్న్ లెఫ్ట్ ఒకటే ఉంది, అంటే 2 సార్లు లెఫ్ట్కి వెళ్తే ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్కి వచ్చి మళ్ళీ లెఫ్ట్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే రైట్కి వస్తాం టర్న్ అరౌండ్ అని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకే. సో ఇవన్నీ తీసేస్తాను. తీసి కీబోర్డ్ మీదకి వచ్చిన తర్వాత టర్న్ లెఫ్ట్. ఓకే. సో స్టార్టింగ్ లోనే టర్న్ లెఫ్ట్ అంటే అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు టర్న్ కంప్లీట్గా లెఫ్ట్కి టర్న్ అంటే 2 సార్లు టర్న్ అరౌండ్ అని. సో లెఫ్ట్లో ఉన్నాను, ఇలా వచ్చి మళ్ళీ లెఫ్ట్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే 2 సార్లు టర్న్ లెఫ్ట్ అంటే టర్న్ అరౌండ్ అని ఇక్కడికి వస్తాను. ఇప్పుడు అంటే మనకి టర్న్ అరౌండ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మూవ్, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మూవ్. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ 2 కాపీ చేస్తా. ఇది TURN టర్న్ లెఫ్ట్ 2 సార్లు తీసుకుంటే ఏది అవుతుంది అంటే అది టర్న్ రౌండ్ అవుతుంది. TURN మన దగ్గర ఆ ఫంక్షన్ లేదు కాబట్టి టర్న్ లెఫ్ట్. ఓకే.
ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మూవ్ అయింది, టర్న్ లెఫ్ట్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మూవ్ అనే మెథడ్ కాల్ చేశాను, మూవ్ అని. ఇప్పుడు సో నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను. అది ఏం చేస్తుందంటే ఓకే, సో ఇక్కడికి వచ్చింది 2 సార్లు లెఫ్ట్ అంటే టర్న్ అరౌండ్ అని. అవును. ఓకే. మరి ఇక్కడికి వచ్చి సో ఇప్పుడు మనం డీబగ్గింగ్ ఫస్ట్ ఇక్కడ 1లోకి వచ్చాం, 1 నుంచి 2కి వచ్చాం, 2 నుంచి టర్న్ లెఫ్ట్, టర్న్ లెఫ్ట్. మళ్ళా ఇంకొక టర్న్ లెఫ్ట్, ఇప్పుడు మూవ్ అయిపోయాము, మూవ్. సో అది మేక్ సెన్స్ రైట్ మేడం? యా అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, మూవ్ దగ్గరికి వచ్చి మళ్ళీ నేను టర్న్ లెఫ్ట్, ఈ ఫంక్షన్ ఈ కీబోర్డ్లో ఉన్నవి అయితే కరెక్ట్గా యాస్టీస్గా ఈ నేమ్స్ ఇవ్వాలి మేడం. ఓకే. టర్న్ లెఫ్ట్, ఇప్పుడు మళ్ళా మళ్ళీ తీసుకుంటాం. టర్న్ లెఫ్ట్ మళ్ళీ రాలేదు కదండి ఇక్కడ ఫంక్షన్. అంటే టర్న్ లెఫ్ట్ అంటే టర్న్ అరౌండ్ అని, ఈ రెండింటిని కలిపి టర్న్ అరౌండ్ అని, ఈ రెండు కలిపి టర్న్ అరౌండ్ అని. సో ఇందాకలా ఇప్పుడు మనం చూసినట్టుగా అయితే మనకి టర్న్ అరౌండ్ అనే ఫంక్షన్ లేదు. మరి టర్న్ అరౌండ్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే ఏం చేసాం ఇక్కడ కాన్సెప్ట్? టర్న్ లెఫ్ట్ 2 టైమ్స్ యూజ్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం అన్ని డిలీట్ చేసి నేను ఇవన్నీ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఇక్కడ వరకు నేను ఇప్పుడు ఓన్గా ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటే ఏమని, టర్న్ అరౌండ్. ఇప్పుడు టర్న్ అరౌండ్కి నేను ఏం చేయాలంటే ఆ రెండు ఇందులో పాస్ చేసి ఇవ్వాలి. టర్న్ లెఫ్ట్ 2 టైమ్స్. నాకు ఎప్పుడెప్పుడు టర్న్ అరౌండ్ కావాలంటే జస్ట్ ఈ 2 లైన్లు రాసిన బదులు ఆ ఫంక్షన్ కాల్ చేసేస్తాను. 4 సార్లు కావాలంటే ఫంక్షన్ 2 సార్లు కాల్ చేసేస్తాను. అర్థమైంది కదా మేడం ఇందాక కాన్సెప్ట్? అర్థమైందండి. సో టర్న్ లెఫ్ట్, ఇక్కడ టర్న్ లెఫ్ట్. ఓకే, సో మళ్ళీ బయటకు వస్తాం, మూవ్ 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 మూవ్. ఇక్కడ మనకి ఇప్పుడు ఇందాకలో అయితే ఇక్కడ టర్న్ లెఫ్ట్ 2 సార్లు రాసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా టర్న్ అరౌండ్, మనం ఒక ఫంక్షన్ రాసాం కాబట్టి ఆ ఫంక్షనే అందులో ఏవైతే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ పని అది చేసేస్తుంది. మనం ఇందులో ఇక్కడ 100 స్టేట్మెంట్స్ ఉంటే ఈ ఒక ఫంక్షన్ అది చేసేస్తుంది. సో ఇక్కడ అది స్పేస్ తీసేస్తాను, ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు నేను సేమ్ ఇందాకలాగే చేస్తాను చూడండి, మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ అనేది తగ్గిపోయింది. అదే ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే మనం రీయూజబిలిటీ అన్నట్టుగా మనకు నచ్చినట్టుగా మనం కోడ్ని మనం రీయూజబిలిటీ మనం యూజ్ చేసుకుంటాం. మనకు చాలాసార్లు మనకి ఎలా కావాలనేది యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు అది సో ఇప్పుడు ఇది టర్న్ అరౌండ్ అని, ఎందుకంటే మనకి టర్న్ అరౌండ్ లేదు. ఇప్పుడు టర్న్ రైట్ కావాలనుకోండి, అప్పుడు టర్న్ రైట్కి మనం ఏం చేస్తామంటే 3 సార్లు యూజ్ చేయాలి టర్న్ లెఫ్ట్ అనేది. అవును. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇంకొక ఫంక్షన్ యూజ్ చేస్తాను, ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తా. సో ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను అంటే చెప్పడానికి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫంక్షన్ నేమ్ TURN, మనం ఎలాగైనా ఫంక్షన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఉన్నట్టు ఫాలో అయితే ఇది, ఎందుకంటే మనం మనం ఓన్గా డిఫైన్ చేసుకున్నాం కాబట్టి ఫంక్షన్ నేమ్ మనం ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఉన్న ప్యాటర్న్ ఫాలో అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను TURN టర్న్ లెఫ్ట్ అనేది 3 సార్లు రాస్తే అప్పుడు రైట్కి వెళ్తుంది, టర్న్ రైట్ అవుతుంది. టర్న్ లెఫ్ట్, ఓకే, TURN టర్న్ లెఫ్ట్, TURN టర్న్ లెఫ్ట్. ఓకే, ఇప్పుడు సింపుల్గా మనం ఫంక్షన్ కాల్ చేసాం అనుకోండి మేడం, ఆ ఫంక్షన్ కాల్ చేస్తే ఏదైపోద్ది అంటే అది 2 టైమ్స్ టర్న్ అయ్యి 1 టైం వచ్చి రైట్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత TURN టర్న్ లెఫ్ట్ అని ఇచ్చాను అనుకోండి. ఫస్ట్
ఇక్కడ మూవ్ అని ఒక ఫంక్షన్ ఇచ్చాను. మూవ్ ఇప్పుడు నేను కాల్ చేసుకున్నాను TURN టర్న్ రైట్ RIGHT టర్న్ రైట్ దెన్ మూవ్ ఇచ్చాను అనుకోండి. మూవ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మూవ్ తర్వాత టర్న్ రైట్ TURN టర్న్ రైట్ నెక్స్ట్ మూవ్ TURN అంటే జస్ట్ మీకు చూపించడానికి మేడం మనం ఎంత కోడ్ని సేవ్ చేసామని. అలా కాకుండా ఇప్పుడు టర్న్ రైట్ అన్నప్పుడల్లా 1 2 3 సార్లు టర్న్ రైట్ ఉందంటే మనం అన్ని సార్లు అనేది ఏమంటుంది దాన్ని అన్నిసార్లు కోడ్ అనేది చాలా పెద్దగా ఎక్కువ అవుతుంది. ఎగ్జిక్యూషన్ కూడా టైం తీసుకుంటుంది కదా. ఓకే సంథింగ్ కొలిజన్ అంటే అక్కడికి అక్కడే 2 సార్లు తిరిగితే అలాగ కొలిజన్ అయిపోద్ది. సో ఇది కాన్సెప్ట్ అనేది ఇది. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి లూప్లో ఒక ఛాలెంజెస్ తీసుకుందాం. ఆ ఛాలెంజ్ అనేది ఇక్కడ వరకు అర్థమైంది కదా మేడం? అర్థమైందండి. ఓకే సో ఇప్పుడు నేను ఛాలెంజ్ ఇది హర్డల్ 1 అని ఇది ఇచ్చామనుకోండి మేడం. సో ఇది ఇక్కడికి ఎలా రావాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, పైనుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇలాగా ఇలా 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 ఇక్కడ వరకు రావాలి, X and Y కోఆర్డినేటర్స్ వరకు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వరల్డ్ ఇన్ఫోలోని పైథాన్ జావా స్క్రిప్ట్ ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీరు యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బట్టి. సో మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. అంటే మనం చూసాం ఫంక్షన్ ఫస్ట్ ఆల్రెడీ మనకి తెలుసు కాబట్టి, తెలియకపోతే ఇక్కడికి వెళ్తాం, మూవ్ అనే ఫంక్షన్ క్లిక్ చేసుకుంటాం. ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. లేదంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇవి ఒక 50 30 ఉండవులేండి, ఒక 20 క్లాసులు చెప్పుంటాను ఇది. సో టర్న్ లెఫ్ట్, టర్న్ లెఫ్ట్లోని ఓకే. సో ఇప్పుడు మనం టర్న్ లెఫ్ట్ కాబట్టి ఏంటవుతుంది? సో ఇప్పుడు చూద్దాం. ఇది అయితే డీబగ్గింగ్. ఇక్కడ నేను రన్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చింది అయిపోయింది. డిడ్ నాట్ ఫాలో ద కరెక్ట్ పాత్. మనం పాత్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వలేదు. సో అంటే ఇక్కడ మూవ్ అయ్యి ఇక్కడ లెఫ్ట్ అయింది. సో అలా కాకుండా మనకి ఏమవ్వాలంటే టర్న్ రైట్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇలా రావాలి, ఇటు నుంచి ఇటు ఇలాగే ఈ డైరెక్షన్స్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ మనం చాలా చూసాం. అంటే ఇప్పుడు నేను ఒక ఓన్ ఫంక్షన్ ఏంట్రా ఫస్ట్ టర్న్ రైట్ అని ఒక ఫంక్షన్ తీసుకుని. సో అలా మీరు చెక్ చేస్తూ ఉంటే ట్రయల్ అండ్ ఎర్రర్, ఒకసారి మిస్టేక్ చేశారనుకోండి, అలా మిస్టేక్ మేక్స్ పర్ఫెక్ట్ అని. అలాగా ఇప్పుడు ఇలాగ 3 సార్లు లెఫ్ట్ అయితే టర్న్ రైట్ అని కదా మేడం? అవును. TURN ఓకే టర్న్ లెఫ్ట్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ కాల్ చేశాను అనుకోండి మేడం, సపోజ్ TURN టర్న్ రైట్. ఈ ఫంక్షన్ ఇప్పుడు కాల్ చేసి నేను రీస్టార్ట్ చేసి ఇక రన్ చేశాను అనుకోండి. సో రీబర్గ్ డిడ్ నాట్ ఫాలో ద కరెక్ట్ పాత్, అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే మనం జస్ట్ టర్న్ రైట్ చేసాం అంతే. ఇక్కడ వరకు వచ్చిన వరకు అది అలాగే చూపిస్తుంది. మనం రీచ్ అయిన వరకు, గోల్ రీచ్ అవ్వాలంటే సో అప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనం మూవ్ అవ్వాలి. ఫస్ట్ మనిషి అంటే ఏదైనా సరే ఫస్ట్ మూవ్ అవ్వాలి కాబట్టి ఆ మూవ్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. మూవ్ ఇప్పుడు ఎస్ మూవ్ అయిన తర్వాత యువర్ రైట్, టర్న్ లెఫ్ట్, ఇలా లెఫ్ట్ అని యూజ్ చేస్తాను అనుకోండి. ఇక్కడ ఇప్పుడు టర్న్ లెఫ్ట్ యూజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ మూవ్ అవుతాను. టర్న్ లెఫ్ట్, ఇక్కడికి వచ్చిన తర్వాత టర్న్ రైట్. లెట్స్ ఇప్పుడు ఎలా వస్తుందని. సో
ఇప్పుడు ఇది రన్ చేసాం అనుకోండి మేడం, అంటే ఇక్కడికి వచ్చాం, ఓకే, టర్న్ రైట్, మళ్ళీ టర్న్ లెఫ్ట్. అంటే ఈ ఫంక్షన్లో ఏం జరిగిందని మీకు ఐడియా వచ్చింది మేడం? అంటే మనం డీబగ్గింగ్ చేసినప్పుడు అంటే ఇక్కడ టర్న్ రైట్ అనేది అవసరం లేదు కదండి యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను డీబగ్గింగ్ చేశాను కాబట్టి మనకు చూపించింది కోడ్ ఎక్కడికి వెళ్తుందని. అది ఇక్కడ నేను రీస్టార్ట్ చేసి ప్రింట్ చేశాను అనుకోండి, ఆ స్పీడ్కి వెళ్ళిపోతుంటుంది. ఓకే. అంటే మనకి ఇన్నిసార్లు ఇప్పుడు ప్రతిసారి ఒక్కదాన్ని యూజ్ చేసుకోవడం మంచిది కదా మేడం. టర్న్ రైట్ అనేది యూజ్ చేసుకోవడం కన్నా ఇప్పుడు టర్న్ లెఫ్ట్ అని మీకు ఇందాక ఎగ్జాంపుల్ చూపించినట్టుగా ఇలాంటి ఒక 20-30 రాసిన బదులు ఇది ఈ 30 రాయాలంటే 10 రాస్తే చాలు, ఇది 30తో సమానం. సో ఇప్పుడు మనం ఫస్ట్ మూవ్ టర్న్ లెఫ్ట్, మూవ్ టర్న్ రైట్. ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ మూవ్ టర్న్ రైట్, మూవ్ అగైన్ టర్న్ లెఫ్ట్, రైట్, మూవ్ టర్న్ రైట్. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మూవ్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. సో మనం మిస్టేక్స్ చేసినా పర్వాలేదు మేడం. నెక్స్ట్ టర్న్ లెఫ్ట్. దట్స్. సో మనం మిస్టేక్స్ చేస్తేనే తెలుస్తుంది. సో ఇప్పుడు అంటే ఫంక్షన్ ఎక్కడి వరకు ఉందనేసి. సో ఫస్ట్ ఇది అయిపోయింది. ఫస్ట్ మూవ్, తర్వాత టర్న్ లెఫ్ట్, తర్వాత మూవ్ టర్న్ రైట్, మూవ్, తర్వాత టర్న్ రైట్, మూవ్ టర్న్ లెఫ్ట్. సో ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, ఓకే. సో మనకి ఒక నాలెడ్జ్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి అయింది, 2 అంటే ఇదంతా కలిపి 1 అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇలా రావడానికి ఇవన్నీ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇన్ని స్టేట్మెంట్స్ తీసుకున్నాం. అర్థమైంది కదా మేడం? అలాగే 1 ఇది 2 3 4 5 6 అంటే ఒకటి ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎన్నిసార్లు కాపీ పేస్ట్ 1 2 కమాన్ 3 4 5. సో ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, సో మీరు గమనించిన ప్రతిసారి ఎక్కడైతే కోడ్ వస్తుందో అక్కడ స్టెప్స్ చూపిస్తుంది. ఓకే, రీబోర్గ్ ఈజ్ ఎట్ ద కరెక్ట్ X పొజిషన్, రీబోర్గ్ ఈజ్ ఎట్ ద కరెక్ట్ Y పొజిషన్. సో ఇలా మనం దీన్ని రన్ చేయాలంటే సింపుల్గా మనం ఇలా చేస్తాం. అయితే ప్రతిసారి మీకు చూడండి ఇవన్నీ 1 2 3 4 అలాగే 100 టైమ్స్ వెళ్ళాలంటే 100 టైమ్స్ రాయలేం కదా మేడం. అవును. అందుకే మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుంది మేడం? వాట్ వాజ్ ద కాన్సెప్ట్ అని? ఫర్ లూప్ యూజ్ చేస్తాం. సో ఫర్ లూప్ యూజ్ చేసిన ముందు దీన్ని అంతటినీ కలిపి ఒక ఫంక్షన్లో క్రియేట్ చేస్తాం. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ వరకు ఉంచుతాను, ఇవన్నీ డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసి ఇదంతా కాపీ చేసేస్తాను. కాపీ అవ్వదు, అది ఎంటర్ కొడతాను. కంట్రోల్ C అంటే నేను ఇంకా డిలీట్ చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు కంట్రోల్ ఏ కాదు మనకు కావాలి. సో నేను ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫ్ మనకి జంప్ అవుతూ ఉండాలి కాబట్టి నేను జంప్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, మెథడ్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ ఇండెంటేషన్ చేయాలి. ఇండెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎలాగ ఇండెంటేషన్ చేయాలని నేను కమాండ్ తర్వాత స్క్వేర్లోని లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్నది ఇది నొక్కితే ఇండెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 10 సార్లు 5 సార్లు రన్ అవ్వాలంటే నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం మామూలుగా అయితే ఏం చేస్తాం, జంప్ ఒకసారి 1 2 3. సో 1 2 3 4 5 6 అనుకుంటాను.
1 2 3 4 5 6. ఇప్పుడు జంప్ 1 2 3 4 5 6. ఓకే, సో ఇది ఇప్పుడు నేను రన్ చేశాను. మనకి అన్ని లైన్స్ కోడ్ లేదు, ఇలా ఉంది. గ్రేట్. సో రీయూజబిలిటీ అంటే మనకి ఫంక్షన్స్ మెథడ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కోడ్ అనేది రీయూజబిలిటీ. అయితే ఇప్పుడు ఇలాగ ఇచ్చినప్పటికీ చూడండి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది ఇక్కడ. ఇది ఇదిలేండి, అంటే ఈ టర్న్ రైట్కి మనం ఒక అంటే ఈ 3 కలిపితే టర్న్ రైట్ అవుతాయి కాబట్టి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఆ ఫంక్షన్ టర్న్ లెఫ్ట్ కలిపితే ఒక ఫంక్షన్, దాన్ని ఒక ఫంక్షన్లో క్రియేట్ చేసాం. అలాగే ఇవన్నీ కలిపి జంప్, మనం జంప్ని ఒక 5 టైమ్స్ కాల్ చేసాం అనుకోండి, ఇన్వోక్ చేస్తే 5 టైమ్స్ రన్ అవుతుంది. 20 టైమ్స్ రన్ చేస్తే 20 టైమ్స్. సో ఇలాగ మనకి ఎక్కువ కోడ్ అయిపోతుంది. అప్పుడే మనం మీకు ఇంకొక ఇంట్రడ్యూస్ చేసాం ఇప్పుడు ఏం చేయాలని. ఇప్పుడు ఏం చేస్తాం అంటే సింపుల్గా ఇవన్నీ కూడా ఫర్ స్టెప్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. స్టెప్ ఇన్ రేంజ్ ఫంక్షన్ తెలుసు కదా మేడం, రేంజ్. ఇప్పుడు మనకి 5 టైమ్స్ కాబట్టి మనం ఎంత పాస్ చేయాలి రేంజ్ ఫంక్షన్లో? 5 పాస్ చేయాలి. సో అంటే మనకి 1 2 3 4 అంటే 6 ఉన్నాయి మేడం టోటల్. 1 2 3 4 5 6 టైమ్స్ పాస్ చేయాలి. 6 పాస్ చేయాలి. ఎందుకంటే 6 పాస్ చేయాలి మనకి ఫ్రమ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను JUMP అని జంప్ అని కాల్ చేసాం అనుకోండి. ఇప్పుడు రన్ చేసాం అనుకోండి. సో మనకి ఇలాగ మనం ఎన్నిసార్లు కావాలంటే అలాగ లూప్, ఒక ఫర్ లూప్ ఇచ్చామంటే అయిపోద్ది. సో కోడ్ అనేది కూడా తగ్గుతుంది కదండి ఇలా చేస్తే. సో ఫంక్షన్స్ మెథడ్స్ యూజ్ చేయడం వల్ల రీయూజబిలిటీ తక్కువ, లెస్ కోడ్ అనేది రాయడం జరుగుతుంది. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్. రోబర్గ్ ఈజ్ ఎట్ ద కరెక్ట్ ఎక్స్ పొజిషన్ అండ్ కరెక్ట్ ఎట్ ద వై పొజిషన్. సో ఈ పొజిషన్స్ గురించి మీకు ఫ్యూచర్ క్లాసెస్లో నేర్పిస్తాను మేడం. బట్ వీఆర్ గోయింగ్ 1 by 1 అనేసి. ఓకే మేడం. సో మీకు ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి మేడం? లేదండి, క్లియర్గా అర్థమైంది. సో మనం మెయిన్ గోల్ ఏంటంటే కొన్ని క్లాసులు అయినా సరే మేక్ షూర్ దట్ మనం ఏమంటుంది దాన్ని నేర్చుకునే విధానం మనకి కరెక్ట్గా రావాలి. మీరు కూడా కరెక్ట్గా నేర్చుకోవాలి, మంచిగా మీకు జాబ్ రావాలి. సో ఇప్పుడు ఇది చూసాం మేడం. వైల్ లూప్ అనేది ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసి ఇలా చేసాం, అంటే ఈ స్మాల్ గేమ్ అనేది రన్ చేసాం. ఫర్ లూప్ అనేది ఏం చేస్తుందంటే డూ సంథింగ్ టు ఈచ్ ఐటమ్ అనేసి, అంటే ఈ ఒక కండిషన్ ఇచ్చినంత వరకు రన్ అవుతుందని. సో అంటే ఇఫ్ ఇట్స్ ట్రూ ప్రింట్ దిస్ వన్. అదే వైల్ లూప్ అనుకోండి, సంథింగ్ ఈజ్ ట్రూ, సంథింగ్ ట్రూ అయినంత వరకు ప్రింట్ అవుతూనే ఉంటుంది వైల్ లూప్ అనేది. వైల్ లూప్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఎప్పుడు యూజ్ చేయాలనేది, అంటే మనకు తెలుసు అనుకోండి ఎన్నిసార్లు యూజ్ చేయాలనేది. ఇప్పుడు మనకి పర్టికులర్గా తెలియాలని అంటే అప్పుడు ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం, తెలియకపోతే అప్పుడు వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నెంబర్ ఆఫ్ హర్డిల్స్ 6 అని ఇచ్చాను. ఇక నేనేం చేసానంటే వైల్ ఒక వేరియబుల్ తీసుకొని నెంబర్ ఆఫ్, ఇదే వేరియబుల్ మనం ఇక్కడ ఏంది యూజ్ చేసాం అదే నెంబర్ ఆఫ్ HURDLS hurdles greater than 0. Make sure that don't forget to use a colon మేడం. ఇప్పుడు జంప్
అనేది యూజ్ చేసాం అనుకోండి, అంటే ఇక్కడ మళ్ళీ ఒక కండిషన్ ఇచ్చాం. సో ఇక్కడ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటేనే నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 6 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే జంప్ అని. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే, నేను నెంబర్ ఆఫ్ HURDLES hurdles ఈక్వల్ టు HU నెంబర్ NUMBR నెంబర్ ఆఫ్ HURDLES hurdles -1. ఓకే, అంటే నెగిటివ్ సబ్ట్రాక్ట్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మీకు ఆల్రెడీ చెప్పాం కదా మేడం, అంటే వైల్ లూప్ ఫస్ట్ అసైనింగ్ చేయాలి, తర్వాత ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని చెక్ చేసి అప్పుడు ఇది కాల్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ hurdles. హర్డల్స్ HURDLES హర్డల్స్. సో నేను దీన్ని తీసేస్తాను ఫర్ లూప్ అనేది. ఓ మై గుడ్నెస్, ఇంక ఏది డిలీట్ చేయలేదు కదా మేడం? ఓ ఫుల్లీ డిలీట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు నేను ఇది రన్ చేసాను అనుకోండి. సో నెంబర్ ఆఫ్ ఎర్రర్ ఫౌండ్ ఎట్ ద నియర్ లైన్ 18, పెరాప్స్ యూ మిస్పెల్డ్ ఎ వర్డ్ ఆఫ్ ఫర్గట్ టు డిఫైన్ ఎ ఫంక్షన్ ఆర్ ఎ వేరియబుల్. ఇక్కడికి ఏదైనా 18లో ఇక్కడ డిఫరెన్స్ NUMBR నెంబర్ ఆఫ్ హర్డల్స్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే, ఈ నెంబర్ ఆఫ్ హర్డల్స్ అనేది డిఫైన్ చేయాలండి, లేదా ఇక్కడ చేసాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. అంటే ఒకవేళ ఏదైనా ఎర్రర్ ఉంటే వర్డ్ మనం ఎక్కడైనా మిస్ అయితే, మనం ఎక్కడైతే డిఫైన్ చేసాం అక్కడ ఓకే. ఇప్పుడు జంప్ అవుతుంది. అంటే ఇందాక స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఓకే 5 అయినప్పుడు ప్రతిసారి మళ్ళీ అది లూప్ 4 అయితే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకి తెలుస్తుంది కదండి, అంటే ఎన్నిసార్లు రన్ అవుతుందని. సో ఇక్కడ 5 4 3 2 1 అంటే గ్రేటర్ దాన్ 0 అనుకోండి. అంటే ఈ ఫంక్షన్ ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ అడల్ట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అడల్ట్స్ -1, 6 - 1 5, దెన్ 5 అనేది 5 గ్రేటర్ దాన్ 0, ఎస్ ట్రూ, దెన్ 5 ప్రింట్ 5, ఫస్ట్ ప్రింట్ 5 కదా మేడం? అంతే. 4 3 2 1 0. ఓకే, సో 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో అలా. ఎనీ క్వశ్చన్స్ మేడం? లేదండి. ఓకే, ఐమ్ గ్లాడ్ మేడం. సో ఇంకొకటి అండి, ఇక్కడ మీరు రీబక్ కీబోర్డ్లో ఇంకా అప్పు మిగతా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి కదండి, మనం ఓన్లీ రైట్ లెఫ్ట్ తోనే చేసాము. సో ఇప్పటి వరకు ఇవే యూజ్ చేస్తాం మేడం. అంటే ఇది దీనికి దేని గురించి చూసామంటే, ఇవి నేను మిగతావి ఎప్పుడు యూజ్ చేయలేదు, కొన్ని యూజ్ చేశాను మేడం, అంటే ఇక్కడ వరకు సంబంధించినవి. సో ఇది దేని గురించి యూజ్ చేసామంటే ఈ గేమ్కి సంబంధించినట్టుగా యూజ్ చేసాం. ఓకే, మనం యూజ్ చేయొచ్చు మిగతా గేమ్స్ ఏమైనా చేయాలని, బట్ ఇట్స్ నాట్ నెసెసరీ అనేసి. ఓకే, సో ఇట్స్ నాట్ నెసెసరీ అని. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ ఆఫ్ హర్డల్స్ ఈక్వల్ టు 6 ఇస్ ట్రూ. ఓకే, ట్రూ అయింది. అంటే ఫస్ట్ ట్రూ అయితే జంప్ ఫంక్షన్కు ప్రింట్ అవ్వాలి. కానీ మనం ఇక్కడ చూసినట్టు వైల్ లూప్లోని మీకు చూసినట్టుగా అయితే ఇక్కడ వైల్ లూప్ ఇన్ పైథాన్ మీరు ఎగ్జాంపుల్ చూసినట్టుగైతే నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు W3 స్కిల్ ఇక్కడ ఉంది. ఓకే, సో వైల్ లూప్స్, ఫర్ లూప్స్. విత్ వైల్ లూప్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ట్రూ అయినంత వరకును
ఇఫ్ ప్రింట్ ఐ యాజ్ లాంగ్ యాజ్ ఐ ఈజ్ లెస్ దెన్ 6 అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 దాన్ని షార్ట్కట్గా ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ఈక్వల్ టు 1 అని మనం ఇక్కడ కూడా మీరు షార్ట్కట్ రాయొచ్చు. సో ఇదంతా తీసేసి షార్ట్కట్లో ఎలా రాస్తామంటే ప్లస్ -1, ఎందుకంటే నెగిటివ్ చేస్తున్నాం కాబట్టి. సో మైనస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రన్ చేశాను అనుకోండి. ఓకే, సో ఇది ప్రింట్ అవుతుంది అలా. సో కంపేర్ చేస్తే కదా ఫర్ లూప్ వైల్ లూప్ టైం తీసుకుంటుంది కదండి. ఫర్ లూప్ అయితే చాలా అంటే ఫాస్ట్ గా అయిపోతుంది. మనకు తెలుసు కాబట్టి ఇది మీకు ఎగ్జాంపుల్స్ చెప్పడానికి కోసం మేడం, 2 లూప్స్ని ఎలా యూజ్ చేయాలనేది. ఓకే ఓకే, మనకు ఫర్ లూప్లో అంటే మనకి ఎన్నిసార్లు అని తెలిస్తే కండిషన్ ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలనేసి, అప్పుడు 50 టైమ్స్ ప్రింట్ అవ్వాలని తెలిపోయింది అనుకో, జస్ట్ ఇక్కడ కండిషన్ ఒకటి ఇచ్చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ప్రింట్ చేస్తూనే ఉంటుంది. అక్కడ అలా అది నెంబర్ మెన్షన్ చేయాలి కరెక్ట్గా ఎంతని. సో ఇప్పుడు సో ఇది సో వైల్ లూప్ రిక్వైర్స్ రిలవెంట్ వేరియబుల్స్ టు బి రెడీ. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీ నీడ్ టు డిఫైన్ ఇండెక్సింగ్ వేరియబుల్ ఐ విచ్ వీ సెట్ టు 1, ఐ ఈక్వల్ టు 1. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఎలా అవుతుందంటే, ఫస్ట్ ఇప్పుడు ఐ లెస్ దెన్ ఆర్ 6, ఐ ఈక్వల్ టు 1 కదా మేడం. 1 less than 6 ఫస్ట్ అవుతుంది. 1 less than 6 ప్రింట్ ఐ ఎంత ప్రింట్ చేస్తుంది 1. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే ఐ 2 లెస్ దెన్ ఆర్ 6 అలా 5 ప్రింట్ అవుతుంది. 6 అయితే ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టు కూడా నెంబర్ ఆఫ్ హర్డల్స్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ 6 గ్రేటర్ దెన్ 0, 6 గ్రేటర్ దెన్ 0 అయితే జంప్ ఫంక్షన్ స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ కండిషన్ ఇక్కడ ఇచ్చాం ఏంటంటే నెంబర్ ఆఫ్ హర్డల్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ హర్డల్స్ -1 అంటే హర్డల్స్ ఈజ్ ఈక్వల్ 6 - 1 అంటే 5. నెంబర్ ఆఫ్ హర్డల్స్ 5 ప్రింట్. జస్ట్ ఇప్పుడు అంటే ఈ ఫంక్షన్ వర్క్ అవ్వాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే బేసిక్ పైథాన్ లూప్లో ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఫస్ట్ డిక్లేర్ చేసాం, అంటే ఫర్ లూప్లో అసైన్ చేసాం ఐ ఈక్వల్ టు, తర్వాత కండిషన్, తర్వాత ప్రింట్ స్టేట్మెంట్, అప్పుడు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్. అలాగే సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నెంబర్ ఆఫ్ హర్డల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హర్డల్స్ -1, 6 - 1 5 ప్రింట్ 5. ఓకే, ఇట్స్ ట్రూ అయింది. జంప్ ఫంక్షన్ మళ్ళీ వర్క్ అవుతుంది. తర్వాత అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది ఒక కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు. సో మేక్ సెన్స్ రైట్ మేడం. 6 - అలాగా 0 వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు 0 అయితే అవ్వదు కాబట్టి 0 less than 0 వస్తే ప్రింట్ అవ్వదు. ప్రింట్ అవ్వకపోతే ఏంటవుతుందంటే అది అనేది ఫాల్స్ అయిపోద్ది. ఓకే ఓకే, సో ఈరోజు మనం చేసే గేమ్ని మనం పుష్ చేయవసరం లేదు మేడం. సో దీన్ని పుష్ చేయక్కర్లేదు, జస్ట్ నేర్చుకోవడమే ఇందులో. ఓకే, ఓకే, సో అలాగే మీకు ఏదైనా అసైన్మెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మేడం, సపోజ్ అసైన్మెంట్స్ ఉండేటప్పుడు క్యాన్వాస్ అనేది ఇక్కడ చెప్పేస్తుంది మేడం. అంటే మీరు ఎన్నిసార్లు ఎంత టైం స్టూడెంట్ ఎంత నేను ఎందుకు చేశానంటే నాకు కూడా తెలియాలి కదా మేడం వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేసి. సో మెయిన్ గోల్ ఏంటంటే నేర్చుకోవాలి. ఇక్కడ ద వైల్ లూప్ రిక్వైర్స్ రిలవెంట్ వేరియబుల్స్ టు బి రెడీ. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీ నీడ్ టు డిఫైన్
అండ్ ఇండెక్సింగ్ వేరియబుల్ ఐ విచ్ వీ సెట్ టు 1 అనేసి సెట్ చేసాం. ఇవన్నీ మనం స్టార్టింగ్లోని బేసిక్స్ చెప్పేటప్పుడు నేర్చుకున్నాం. మీకు ఐడియా ఉంది కదా మేడం? ఈ ఐడియా ఉందండి. సో వైల్ లూప్ మీన్స్ వైల్ సంథింగ్ ఈజ్ ట్రూ ప్రింట్. ఇక్కడ మనం ఇచ్చింది ఏంటంటే ఇది మన క్లాస్. సో మనం ఇక్కడగా చేసాం రీబుక్స్. వైల్ సంథింగ్, ఇక్కడ ఏమంటే వైల్ సంథింగ్ ఈజ్ ట్రూ ప్రింట్ దిస్ ఆల్ అనేసి, అంటే ఒక ట్రూ అయితే, ఒక కండిషన్ ట్రూ అయితే ప్రింట్ దిస్ అనేసి. సో సింపుల్గా ఏమంటామంటే వైల్ సంథింగ్ ఈజ్ ట్రూ డూ దిస్, దెన్ డూ దిస్, దెన్ డూ దిస్, డూ దిస్, డూ దిస్. అంటే ఒకవేళ ఆ కండిషన్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అంతవరకు మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అలా కాకుండా ఇంకా మనకి చాలా ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి ఈ గేమ్స్లో చూసేటప్పుడు. చాలా ఇన్స్ట్రక్షన్స్, చాలా చేయవలసినవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈరోజు మీరు ఈ కాన్సెప్ట్ మీద పెడితే దీని మీద ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అది ఒక 30 minutes 45 minutes ఉంటుంది. మేజ్ గేమ్ అని ఇందులో చేయాలి. అది దీంట్లోనే హార్డ్ 1 హార్డ్ 2 ఉంటుంది. హార్డ్ 1 సగం చెప్పేస్తే ఆపిస్తే అవ్వదు, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్గా స్టార్ట్ చేస్తే అయిపోవాలి. ఇప్పుడు హార్డ్ 1 అనేది అయిపోయింది. ఇప్పుడు హార్డ్ 2 మనం మొదలు పెడితే, ఇప్పుడు హార్డ్ 2 మొదలు పెట్టను, హార్డ్ 2 మొదలు పెడితే అవుతుంది అంటారా? ఒక నిమిషం, దీని బదులు ఏం చేద్దాం నెక్స్ట్ ఇనర్స్లో. ఓకే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఓకే. సో ఇప్పటి వరకు మనం హార్డ్ 1 చూసాం, హార్డ్ 2 చూసామంటే హార్డ్ 2 అంటే చాలా ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ డైరెక్షన్స్ కొంచెం కష్టం. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇది పీ షేప్ ఉంది ఇక్కడ ఈ షేపు దీన్ని యూజ్ చేసి మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఇందాక ఇన్స్ట్రక్షన్స్ ఏం తీసుకున్నాం అంటే, సపోజ్ ఇవన్నీ నేను డిలీట్ చేసేస్తాను, ఆల్రెడీ మీకు తెలుసు. సో ఫస్ట్ టర్న్ రైట్ అంటే 3 సార్లు లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకుంటే వస్తుంది. జంప్ అవ్వాలంటే మనం ఇవన్నీ చేస్తే డైరెక్ట్గా జంప్ అయిపోతుంది. అందుకే జంప్ అనే ఒక ఫంక్షన్ చేసాం. అంటే ఒక జంప్ అవ్వాలంటే ఒక మూవ్ అవ్వాలి, ఒక టర్న్ లెఫ్ట్ అవ్వాలి, మళ్ళీ మూవ్ అవ్వాలి, టర్న్ రైట్ అవ్వాలి, మూవ్ అవ్వాలి, టర్న్ రైట్, మూవ్, టర్న్ లెఫ్ట్. అంటే మూవ్ తర్వాత లెఫ్ట్ ఒకటి అంటే మళ్ళీ మూవ్, టర్న్ రైట్ అంటే 3 లెఫ్ట్లు, మళ్ళీ మూవ్, మళ్ళీ 3 లెఫ్ట్లు, మూవ్, ఒక లెఫ్ట్. సో ఇన్ని చేస్తేనే ఇది అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి, ఇక్కడికి వస్తే మనం ఫర్ లూప్ యూజ్ చేసి అది ఎంతవరకు అనేది చూసాం, అంటే ఎలా చేయాలని. అయితే వైల్ లూప్ అనేది యూజ్ చేస్తే అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు యువర్ రోబోట్, ఇక్కడ మీరు రోబోట్ షుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ఇఫ్ ఇట్ స్టార్ట్ ఎట్ ఎ ఫ్లాగ్, ఇఫ్ స్టార్ట్స్ ఎట్ ఎ ఫ్లాగ్ ఇట్స్ ఎట్ ద గోల్ అని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వచ్చి ఇక్కడ, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వచ్చి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అలా ఇక్కడికి రావాలి. అప్పుడు రెండు కూడా మనం ఫుల్ఫిల్ అవుతాయి. ఇఫ్ ఇట్స్ నాట్ దెన్ షుడ్ కంటిన్యూ జంపింగ్. ఫ్లాగ్ దగ్గరికి వచ్చి ఆగకపోయింది అనుకోండి మేడం, అప్పుడు కంటిన్యూస్గా జంప్ అవ్వుతూ ఉండాలి. ఇక్కడికి వస్తే ఆగాలి. అంటే రోబోట్ షుడ్ బీ ఏబుల్ టు డిటెక్ట్ ఇఫ్ ఇట్స్ ఎట్ ఏ ఫ్లాగ్, ఇఫ్ ఇట్స్ ఎట్ ద గోల్ అని. సో అండ్ ఇఫ్ ఇట్స్ నాట్ దెన్ ఇట్ షుడ్ కంటిన్యూ జంపింగ్. ఇక్కడ లేకపోతే, ఫ్లాగ్ దగ్గర లేకపోతే కంటిన్యూస్గా జంప్ అవుతూ ఉండాలి. సో ఫ్లాగ్ దగ్గర ఉంటే జంప్ అవసరం లేదు. సో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇది కాదు, ఇది ఫంక్షన్స్, ఇది లైబ్రరీ. ఓకే, మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మేడం మనకి ఏం కావాలనేది. సో ఇక్కడ ఇది తీసుకున్నాం, ఇక్కడ ఇది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ డాక్యుమెంటేషన్ చూసారనుకోండి మేడం, ఈ డాక్యుమెంటేషన్ చూస్తే అవుతుంది. సో రిమైనింగ్ అనేది ఎందుకంటే ఇందులో చాలా ఉంటుంది కాబట్టి
నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం. ఇక్కడ నుంచి ఇది అయిపోతే నెక్స్ట్ క్లాస్లోని ఈ గేమ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ గేమ్ కంప్లీట్ అయినప్పటికి మీరు ఏం చేయాలంటే మీరు ఏం నేర్చుకోవాలంటే మేక్ షూర్ దట్ మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా సరే అన్ని స్టేట్మెంట్స్ని ర్యాపింగ్ చేసేసి లేదంటే అన్నీ చేసేసి కట్టేసి ఒక ఫంక్షన్లో త్రో చేసాం అనుకోండి. అలాగే మనం 20 స్టేట్మెంట్స్ ప్రింట్ చేయాలంటే ఫంక్షన్ 2 times కాల్ చేస్తే సరిపోద్ది. అలాగే 30 చేయాలంటే ఫంక్షన్ 2 times 3 times. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా మేడం, మనం కోడ్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది రెడ్యూస్ చేసాం. బేసిక్స్ చెప్పాం, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసాం. సో ఇది కూడా 17th ఇది నాకు తెలిసి 17th ఇది 5th one. ఈ ప్రాజెక్ట్ అయిపోతే 17th ప్రాజెక్ట్కి వచ్చినప్పటికి మీకు కొంచెం అంటే అది అయిపోతే కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తాం మేడం. ఓకే. సో ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తాం. అప్పుడు తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆబ్జెక్ట్ ఓరియంట్ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్స్ యూజర్ ఇంటర్ఫేస్, హైయర్ ఆర్డర్ ఇన్స్టెన్సెస్ ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో టుడే క్లాస్ ఇదే మేడం మెయిన్ టాపిక్. ఓకే అండి. ఎనీ క్వశ్చన్స్ మేడం? లేదండి. కానీ ఇంకొకటి అది గిట్ హబ్‌ది వీడియో ఇంకొకటి నాకు సెండ్ చేస్తా అన్నారు కదండీ! చేయలేదు మేడం. లేదండి అది. ఓకే, అయితే నేను వాళ్ళకి ఎవరికో సెండ్ చేసి ఉంటుంది మార్నింగ్. ఓహ్! సెండ్ చేస్తాను మేడం. సో సెండ్ అంటే చేస్తాను. దాంట్లో క్లియర్‌గా లేదండి. మీరు పెట్టిన దాంట్లో జస్ట్ అంటే లోపల ఇచ్చారు. రిపోజిటరీ పాత్ వరకు అర్థమైంది. ఆ తర్వాత దాంట్లో గిట్ హబ్‌ది డౌన్‌లోడ్ చేసుకున్నా. ఇంకోటి గిట్ అనేది. నెక్స్ట్ నుంచి స్టెప్ అర్థం కాలేదండి నాకు. ఓకే మేడం, నేను కంప్లీట్ వీడియో చూసి పంపిస్తాను మేడం. అది మనకి ఇప్పుడు ఉండదు, బట్ ద డే ఫస్ట్ నుంచి మీరు ఇప్పుడు కొంచెం చేస్తే మనకి ఫ్యూచర్కి వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లం ఉండదని. సో అది చేసుకోవడం తర్వాత కొన్ని ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి, అవి మీకు పంపిస్తుంటాను. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే అప్పుడు చేసుకున్నారనుకోండి, అప్పుడు ఇన్స్టాలేషన్ చేసుకునేటప్పటికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇప్పుడు ఎలా వచ్చింది అలా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే మనం ఏ ప్రాజెక్ట్ గిట్ హబ్లో పుష్ చేయాలో అంటే మెయిన్ ప్రాజెక్ట్స్ అని. సో అలా అనేసి. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద క్లాస్ మేడం. ఐ హోప్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. గిట్ హబ్ కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మేడం దానికి సంబంధించిన కాకుండా? లేదండి. సో కాదండి, ఇంకొకటండి లాస్ట్. అంటే చెప్పండి మేడం. ఇది వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తారా అండి? అంటే చేశాను మేడం ఈరోజు. నిన్నటిది ఒక్కటే వచ్చింది నాకు. నిన్నటి క్లాస్ది మాత్రమే. ఆహా, సో నిన్న ఒక్క క్లాస్ది వచ్చింది మేడం. చూసి పంపిస్తాను మేడం. నేను అప్లోడ్ చేశాను, మరి ఇక్కడ ఉండట్లేదు, ఏమయ్యే అర్థం అవ్వట్లేదు మేడం. ఓకే, సో ఇప్పటి నుంచి ఉన్న వీడియోస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ మేడం. ఇప్పటి నుంచి చేసినవన్నీ ఫైల్స్ చూడండి. మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే చెప్పండి మేడం, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు వీడియో కావాలి మేడం, దీనికి కోడ్ ఏం లేదు, జస్ట్ వీడియో మనం ఏం చేసాం అది. అంటే ఆ షార్ట్ కట్ ఒకటి విండోస్, ఇంకొకటి చెప్పారు చూడండి. సో ఇది కూడా మీకు వీడియో పంపిస్తాను మేడం. ఒకసారి మీరు స్కిప్ చేశారనుకోండి మేడం, ఏది అవసరమైతే అది చూస్తారు.